ఆంధ్రప్రదేశ్ మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 52 నుంచి 53 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం: 1 కోపం, 2 భయం, 3 ఏడుపు, 4 ఉత్తేజం. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం: 1 కోపం, 2 భయం, 3 ఏడుపు, 4 ఉత్తేజం. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. 1 శారీరక వికాసం, 2 మానసిక వికాసం, 3 నైతిక వికాసం, 4 ఉద్వేగ వికాసం. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. 1 శారీరక వికాసం, 2 మానసిక వికాసం, 3 నైతిక వికాసం, 4 ఉద్వేగ వికాసం. సంధి దశ ఈ వికాసానికి సంబంధించినది. 1 శారీరక, 2 మానసిక, 3 ఉద్వేగ, 4 సాంఘిక. సంధి దశ ఈ వికాసానికి సంబంధించింది. 1 శారీరక, 2 మానసిక, 3 ఉద్వేగ, 4 సాంఘిక. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది: 1 జంతువాదం పూర్వ ప్రచాలక దశ, 2 వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశ, 3 మంచి బాలు నీతి సంప్రదాయ నైతికత, 4 నిగమనాత్మక విజయోచన మూర్త ప్రచాలక దశ. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది: 1 జంతువాదం పూర్వ ప్రచాలక దశ, 2 వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశ, 3 మంచి బాలు నీతి సంప్రదాయ నైతికత, 4 నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచాలక దశ. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించినది: 1 పెరుగుదల వేగంగా చాలా ఎక్కువ, 2 పాలదంతాలు వస్తాయి, 3 జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువ, 4 ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించినది: 1 పెరుగుదల వేగంగా చాలా ఎక్కువ, అంటే వేగంగా జరుగుతుంది, 2 పాలదంతాలు వస్తాయి, 3 జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువ, 4 ప్రశ్నించడం నేర్చుకుంటారు. వికాసం గురించి సత్యమైన ప్రవచనం: 1 పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది, 2 ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఒకే క్రమాన్ని ఒకే సమయంలో పొందుతారు, 3 వికాసం అనేది ఒక చక్కని ముందుగా ఊహించిన జన్యుకారకాల క్రమంలో జరుగుతుంది, 4 వికాసం సరళమైనది మరియు ఏకమితిని కలిగి ఉంటుంది. వికాసం గురించి సత్యమైన ప్రవచనం: 1 పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది, 2 ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఒకే క్రమాన్ని ఒకే సమయంలో పొందుతారు, 3 వికాసం అనేది ఒక చక్కని ముందుగా ఊహించిన జన్యుకారకాల క్రమంలో జరుగుతుంది, 4 వికాసం సరళమైనది మరియు ఏకమితిని కలిగి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది: 1 ఉద్వేగ కెథార్మిస్, 2 నాయికారాధన, 3 అహం కేంద్రీకృతం, 4 ఉద్వేగ అస్థిరత. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది: 1 ఉద్వేగ కెథార్మిస్, 2 నాయికారాధన, 3 అహం కేంద్రీకృతం, 4 ఉద్వేగ అస్థిరత. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది: 1 పాత్ర గుర్తింపు, 2 ముఠా ప్రవర్తన, 3 జ్ఞాన దశ, 4 జ్ఞానదంతం రావడం. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది: 1 పాత్ర గుర్తింపు, 2 ముఠా ప్రవర్తన, 3 జ్ఞాన దశ, 4 జ్ఞానదంతం రావడం. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ: 1 కౌమార దశ, 2 పూర్వబాల దశ, 3 ఉత్తర బాల దశ, 4 శైశవ దశ. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ: 1 కౌమార దశ, 2 పూర్వబాల దశ, 3 ఉత్తర బాల దశ, 4 శైశవ దశ. అహం కేంద్రీకృత భావన కనిపించే దశ: 1 పూర్వబాల దశ, 2 కౌమార దశ, 3 శైశవ దశ, 4 ఉత్తర బాల దశ. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ: 1 పూర్వబాల దశ, 2 కౌమార దశ, 3 శైశవ దశ, 4 ఉత్తర బాల దశ. సందర్భాన్ని బట్టి నైతికను అంచనా వేసే దశ: 1 శైశవ దశ, 2 పూర్వబాల దశ, 3 ఉత్తర బాల దశ, 4 కౌమార దశ. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ: 1 శైశవ దశ, 2 పూర్వబాల దశ, 3 ఉత్తర బాల దశ, 4 కౌమార దశ. ఉద్వేగ కేథార్మిస్ ప్రదర్శించే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల దశ, 3 పూర్వబాల దశ, 4 శైశవ దశ. ఉద్వేగ కేథార్మిస్ ప్రదర్శించే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల దశ, 3 పూర్వబాల దశ, 4 శైశవ దశ. ఎమోర్ఫియర్ అనే పదం: 1 గ్రీకు, 2 లాటిన్, 3 రోమన్, 4 ప్రష్యా. ఎమోవేర్ అనే పదం: 1 గ్రీకు, 2 లాటిన్, 3 రోమన్, 4 ప్రష్యా. భవిష్యత్ వర్తమానం గురించి ఆతృత ఎక్కువగా ఉండే దశ: 1 శైశవ దశ, 2 ఉత్తర బాల దశ, 3 కౌమార దశ, 4 పూర్వబాల దశ. భవిష్యత్ వర్తమానం గురించి ఆతృత ఎక్కువగా ఉండే దశ: 1 శైశవ దశ, 2 ఉత్తర బాల దశ, 3 కౌమార దశ, 4 పూర్వబాల దశ. జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల దశ, 3 శైశవ దశ, 4 పూర్వబాల దశ. జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల దశ, 3 శైశవ దశ, 4 పూర్వబాల దశ. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది: 1 సాంఘిక వికాసం, 2 మానసిక వికాసం, 3 శారీరక వికాసం, 4 ఉద్వేగ వికాసం. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించి 1 సాంఘిక వికాసం, 2 మానసిక వికాసం, 3 శారీరక వికాసం, 4 ఉద్వేగ వికాసం. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 అమూర్త, 4 మూర్త ప్రచాలక దశ. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ పూర్వ ప్రచాలక, 2 ఇంద్రియ చాలక, 3 అమూర్త, 4 మూర్త ప్రచాలక దశ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం కరెక్ట్ ఆన్సర్ 4. ఉత్తేజం. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. కరెక్ట్ ఆన్సర్ 4.
పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. పాత్ర గుర్తింపు అనేది ఏ వికాసాన్ని తెలియజేస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2 మానసిక వికాసం. పాత్ర గుర్తింపు అనేది ఏ వికాసాన్ని తెలియజేస్తుంది అంటే మానసిక వికాసం. సంధి దశ ఈ వికాసానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ 3 ఉద్వేగ వికాసం. సంధి దశ ఈ వికాసానికి సంబంధించినది ఉద్వేగ వికాసం. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడింది. కరెక్ట్ ఆన్సర్ 4 నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచాల దశ. అది నిగమనాత్మక వివేచనం అనేది అమూర్త ప్రచాల దశలో కనిపిస్తుంది. ఇక్కడ మూర్తాన్ని ఇచ్చారు కాబట్టి అది తప్పు. క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏంటంటే 1 కరెక్ట్ ఆన్సర్ 4 నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచాలకు ఇచ్చారు, అది అమూర్త ప్రచాల అదే తప్పుగా జతపరచబడింది. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 4 ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించినది ఏంటంటే ప్రశ్నించడం నేర్చుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. వికాసం గురించి సత్యమైన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 1 పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది. వికాసం గురించి సత్యమైన ప్రవచనం ఏంటంటే పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది అనేది సత్యమైన ప్రవచనం. సాంస్కృతిక వైవిధ్యం ఉంటుంది వికాసంలో. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 3 అహం కేంద్రీకృతం. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది ఏంటంటే అహం కేంద్రీకృతం. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 4 జ్ఞానదాంతం రావడం. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది జ్ఞానదాంతం రావడం. కరెక్ట్ ఆన్సర్ 4. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ. కరెక్ట్ ఆన్సర్ 1 కౌమార దశ. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 1. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ. కరెక్ట్ ఆన్సర్ 1 పూర్వబాల్య దశ. అహం కేంద్రీకృత భావన కల్పించే దశ పూర్వబాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 1. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ. కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తర బాల్య దశ. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఉద్వేగ కేథార్మిస్ ప్రదర్శించే దశ. కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కేథార్మిస్ ప్రదర్శించే దశ ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఎమోవీర్ అనే పదం. కరెక్ట్ ఆన్సర్ 2 లాటిన్. ఎమోవీర్ అనే పదం లాటిన్. కరెక్ట్ ఆన్సర్ 2. భవిష్యత్ వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ. కరెక్ట్ ఆన్సర్ 3 కౌమార దశ. కౌమార దశ గుర్తుపెట్టుకోండి. భవిష్యత్ వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 3. జీవితంలో అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ. కరెక్ట్ ఆన్సర్ 3 శైశవ దశ. జీవితంలో అనేక వైఖరులకు ప్రవర్తనకు బీజం పడే దశ శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 3 శారీరక వికాసం. చాలక వికాసం అంటే శారీరక వికాసం. కరెక్ట్ ఆన్సర్ 3. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించిందంటే శారీరక వికాసం. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగాడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ. కరెక్ట్ ఆన్సర్ 4 మూర్త ప్రచాల దశ. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలని అడిగితే జవాబు చెప్పలేడు అంటే అది అమూర్తం, ఊహించడం అనేది జరగదు కాబట్టి అది మూర్త ప్రచాల దశ. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారు. కింద ఆన్సర్లు కూడా నన్ను చూసుకోండి. థ్యాంక్ యూ.